నేను చాలా సార్లు పదే పదే చెప్తూ ఉంటాను. అయినా సరే పేషెంట్స్, ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే చేస్తున్నాం అంటాం. ఏం చేస్తున్నారంటే వాకింగ్ అంటారు. సో, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ అనగానే వాకింగ్ మాత్రమే కాదండి. వాకింగ్ అనేది ఎస్పెషల్లీ బ్రిస్క్ వాకింగ్ అనేది ఏరోబిక్ ఎక్సర్సైజ్ కిందకొస్తుంది. ఇది మన గుండె, ఊపిరితిత్తులు అండ్ కండరాల ఆరోగ్యానికి మంచిది. అండ్ డెఫినెట్‌గా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి, వెయిట్ లాస్‌కి, ఫ్యాట్ లాస్‌కి ముఖ్యంగా పనిచేస్తుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి మనకి మజిల్ మాస్ మెయింటైన్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. వెయిట్ తగ్గడానికి, అది మెయింటైన్ చేసుకోవడానికి కూడా మజిల్ మాస్ మెయింటైన్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. దానికి ఏరోబిక్ ఎక్సర్సైజ్తో పాటు మనం మజిల్ స్ట్రెంథనింగ్ అంటాం, లేదా రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటాం, లేదా వెయిట్ ట్రైనింగ్ అంటాం. ఈ ఎక్సర్సైజ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇండియన్ పాపులేషన్లో సార్కోపీనిక్ ఒబేసిటీ అంటాం. అంటే మజిల్ మాస్ తక్కువ ఉండడం వల్ల ఊబకాయం రావడం అనేది చాలా కామన్. కాబట్టి ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్తో పాటు, అంటే బ్రిస్క్ వాకింగ్తో పాటు కంపల్సరీగా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కూడా మన రొటీన్లో భాగం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చేయకుండా లాంగ్ టర్మ్లో వాకింగ్ మాత్రమే చేస్తున్నట్లయితే మేల్తో పాటు హాని కూడా జరుగుతుంది. మజిల్ మాస్ ఇంకా తగ్గిపోతుంది. అప్పుడు షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడం కూడా కష్టమవుతుంది. దయచేసి ఇది అర్థం చేసుకొని వాకింగ్తో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా మీ ఎక్సర్సైజ్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.